గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ గురించి వెళ్ళట్లేదు. నాకు తెలిసి ఇది మొదటిది కాదు, అంతకు ముందు జరిగింది, తర్వాత జరిగింది. కానీ మీరు ఖండించింది మరి పేపర్ వాడుకు తప్పుగా ఇకపోతే ఎందుకు ఖండించాడు అన్నది యాజ్ అ జర్నలిస్ట్ గా మీకు ఐడియా ఉందా? తప్పు లేదు కాబట్టి ఖండించాడు కదా. చిత్రహింసలని రాపించింది పోలీసోడు. ఆ పేపర్ ని హైలైట్ చేయడం కోసం స్టింగర్ అనేవాడు రాంగ్ న్యూస్ తీసుకొచ్చి వాడి కమిషన్ వాడు తీసుకున్నాడు. నేను అడగడానికి కారణం కూడా అదే, ఆ రోజు మీ తప్పు లేదు అని చెప్పడానికి నేను అడగడానికి కారణం. అండ్ ఈ విషయంలో కూడా మీరు మేనేజర్ని కొట్టింది కూడా, అతన్ని ఎవరు మేనేజర్ కానీ లేకపోతే ఆ కో డైరెక్టర్ కానీ మీరు కొట్టింది కూడా అక్కడ ఏం జరిగిందో చెప్పడానికే నా ఉద్దేశం. సో మీరు ఆ రోజు ఇప్పుడు ఎవరైతే స్టార్ ప్రొడ్యూసర్ అని చెప్తున్నారు కదా, ఆయన్ని కొట్టింది అలా మీరు సినిమా సెట్ లో కొట్టడం మొదటిసారి కాదు. మరి ఆయన నేను ఉంటుంటాను మార్చుకో, నేను ఇక్కడ నుంచి వెళ్ళను, నువ్వు మార్చుకో అంటే అది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. మీరు చేసింది కరెక్టే, అది మొదటిసారి కాదు. మొదటిసారి కాదు, వాళ్ళ పక్కల మీద పడుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే నా భాషలో. అలాంటి వాళ్ళు వేషాలు అలా అడిగితే ఇంకేమైనా ఉంటుందండి? అక్కడ షూటింగ్ బదులు ఇంక వేరే జరుగుద్ది, వదిలేసేయండి. నాకు ఇంతవరకు అలాగ అడిగేవాళ్ళు ఓపెన్ అయ్యేవాళ్ళు లేరు. ఇష్టం ఉంటే అది వేరే, ఇష్టం ఉంటే ఆడు అడగక్కర్లేదు, ఇది ఏదో వస్తుందంటే అది. నాకు మీరు తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినా పర్వాలేదు అని చెప్పేసేసి నేను యాక్ట్ చేసేటప్పుడు ఇష్టం ఉంటే పెట్టుకుంటాడు, లేకపోతే లేదు. మీ కోపం, మీరు వెళ్ళే తీరు, మీ అగ్రెషన్ ఇవన్నీ చూసి ఒక స్టార్ హీరో పిలిచి, రాధా ఇండస్ట్రీ ఇలాగే ఉంటది, నువ్వు కాస్త సర్దుకుపోయి ఇంత అగ్రెసివ్గా కాకుండా స్మూత్గా చెప్పుకుంటూ ఇలాంటి వెధవల్ని దాటుకుంటూ ముందుకెళ్ళాలి, ఇక్కడ కాస్త సర్దుకొని పోవాలి, నేను తప్పు చేయమనట్లా, కానీ తప్పు చేయమని అడిగే వాళ్ళని సున్నితంగా తప్పించుకొని వెళ్ళు, అలవాటు చేసుకో అని మీకు సున్నితంగా చెప్పిన ఒక స్టార్ హీరో ఉన్నారు. ఎవరు స్టార్ హీరో? ఎవరబ్బా? ఎవరు మీకు ఈ మాటలు చెప్పింది? ఏఎన్ఆర్ గారు చెప్పలేదా మీకు ఈ విషయాలు? ఏఎన్ఆర్ గారు చెప్పారు. ఏఎన్ఆర్ గారు ఎందుకంటే నేను ఆయనకి మర్చిపోయాను, ఫస్ట్ అడ్వైజ్ ఇచ్చింది అతనే. సినిమా ఫీల్డ్లో ఉండాలి అంటే అమ్మ అన్ని రకాల వాళ్ళు ఉంటారు, నువ్వు చూస్తే పల్లెటూరు నుంచి వచ్చిన ఒక లంగా ఓని ఆ రెండు జడ్లు ఆ టైప్ కాదమ్మా ఇండస్ట్రీ. అన్ని అటు సముద్రంలో ఎన్ని జంతువులు ఉంటాయో ఇక్కడ అన్ని రకాల మనుషులు ఉంటారు. ఆయన నిజంగా ఆయనకి, నన్ను క్షమించండి, ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు మాకు ఆదర్శం. మాలాంటి ఆర్టిస్టులు ఎంతోమందికి వాళ్ళు ఉన్నా లేకున్నా ఆదర్శం. దాసరి గారు, రామానాయుడు గారు, ఎందుకంటే వాళ్ళు ప్రపంచాన్ని మంచో చెడో అందరూ తప్పులు చేస్తారండి. ఇప్పుడు మేము కూడా నేనేదో పెద్ద గ్రేట్ అని చెప్పటం లేదు, నాకు కోపం లేదు, ఇంకొకటి లేదు, నేను అక్కడ నిల్చుంటాను, మార్చుకోవాలనుకుంటే మీకైనా కోపం వస్తుంది మీరు నా ప్లేస్లో ఉంటే. ఇప్పుడు మీకు అదే కేసు ఏదైతే ఇప్పుడు జర్నలిస్టు తప్పుడు రాతలు రాశాడో, పోలీసుడు తప్పుడు కేసు పెట్టాడో, మీకైనా అంతే రక్తం ఉడుతుంది. అది అయిపోయిందా? ఇవన్నీ నన్ను తొక్కేయటానికి చేసిన ప్రయత్నాలు. అక్కినేని గారు అయితే మాత్రం అన్నపూర్ణ స్టూడియోకి ఆయన రూమ్ ఒకటి ఉండేదండి, ఒక రాక్ ఉంటుంది లోపల, ఇప్పుడు కూడా అది ఆ రూమ్ ఉండొచ్చు. అప్పుడు ఆయన ఆఫీస్లో కూర్చుంటే వెళ్ళేవాళ్ళం, ఈ అడ్వైజులు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు కీలు గుర్రం అప్పుడు ఏం జరిగింది, మనవరాలు అదేది మీనా యాక్ట్ చేసింది, సీతారామయ్య గారి మనవరాలు, అక్కడ ఏం జరిగింది ఈ మొత్తం నేను అప్పుడు కీలుగురం సినిమా అప్పుడు, ఇప్పుడు అంత ఇది లేవు కదా, ఇవేవో కొబ్బరి డొప్పల్లో పెట్టుకునే వాళ్ళు ప్యాడింగ్స్. ఇప్పుడున్నంత ఆయన గుర్రం మీద కూర్చొని వెనక్కి హీరోయిన్ ఉంటే ఇలా తగలంగానే ఆయన వీపుకి గుచ్చేసేవంట. అదంతా షూటింగ్ అయ్యేటప్పటికి వీపు చూస్తే మొత్తము కమిలిపోయి ఉంటుందంట అతనిది. ఇవన్నీ నాతో చర్చించి ఆయన ఏమన్నారంటే, చూడమ్మా సార్, ఎవరికైనా మీరు పెద్దవాళ్ళు మీరు రికమెండ్ చేస్తే తీసుకుంటారు సార్, ప్లీజ్ సార్, మేము ఇండస్ట్రీకి నమ్ముకొని వచ్చిన వాళ్ళం, స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వచ్చాను సార్ నేను, మీరు ఒక్క పిక్చర్కి, ఎందుకంటే ఆయన నేను 2-3 ప్రోగ్రామ్స్కి చీఫ్ గెస్ట్లుగా, ఆయన చీఫ్ గెస్ట్, నేను కూడా కొత్తగా వచ్చాను ఏదో సెలబ్రిటీ అని, వంశీ రామరాజు గారని ఆయన చేసే ప్రోగ్రామ్స్లో దాసరి గారికి, నాకు, సి నారాయణ రెడ్డి గారికి, అక్కినేని గారికి కొన్ని ప్రోగ్రామ్స్కి ఇన్వైట్ చేస్తే నేను వెళ్ళేదాన్ని. అక్కినేని గారికి అలా పరిచయం, కొంచెం దగ్గరయ్యాం. దగ్గర అంటే ఏంటి, మాట్లాడేదానికి కొంచెం చనువు. అప్పుడు అనమాట సార్ ఎప్పుడు ఉంటారో తెలుసుకొని వాళ్ళ మేనేజర్కి ఫోన్ చేసి ఇక్కడ వెళ్ళి, మాణిక్యరావు అని ఒక అతను ఉండేవాడు ఎక్కడ మన అన్నపూర్ణ స్టూడియోలో మేనేజరు,
వాళ్ళకో వీళ్ళకో వచ్చే సార్ ఉన్నారంటే ఉన్నారంటే కారు వేసుకొని వెళ్ళిపోవటం. ఇతను నాకు ఇచ్చిన సలహా ఏంటంటే, చూడమ్మా మా మనవరాలు సుప్రియ ఉంది, మాకు ఓన్ స్టూడియో ఉంది, వాళ్ళ మేనమామ కూడా టాప్ హీరో, నేను వాళ్ళ తాతను, మరి నేను కొన్ని సినిమాలు చేశాను, మరి మా మనవరాలకి మేము ఎందుకు ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోయిన్గా చేయలేకపోయాము? కొన్ని ఉంటాయి మాకు, మేము స్టూడియోలు ఉన్న సముద్రం చూడటానికి పెద్దగా ఉంది, తాగడానికి నీళ్లు పనికిరావన్నట్టు కొన్ని చెప్పుకున్నవి కొన్ని చెప్పుకోలేనివి. ఇండస్ట్రీలో కంపల్సరీ అది ఉండాలి, కమిట్మెంట్. అదే ఇప్పుడున్న భాషలో అది లేదు, అది కాదు అనేటప్పుడు ఒకవేళ ఎవరైనా ఇలాగా పొరపాటున అందరూ నిన్ను ఇలాగా మనకి సోపు పెట్టి తోమి పామి అడిగే వాళ్ళు ఉండరమ్మా. వాళ్ళకి మేము ఇది ఇస్తాం, మాకు ఇది కావాలి అంతే, కండిషనల్గా ఉంటారు. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఓకే ఇష్టం లేదు, మొహం నేను చుట్లించుకుని ఇలా ఉండేదాన్ని, తెలీదు, ఇలా ఉండకూడదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ఓకే సార్, తప్పకుండా చూద్దాం సార్, సెకండ్ నీకు ఇష్టం ఉండదు, కష్టంగానే ఉంటుంది. లోపల ఆడేమైనా అంటే, లోపల నువ్వు ఇంటికి వెళ్ళి అద్దం ముందు ఉండి విజృంభించు ఎస్వీఆర్ లెవెల్లో. నీ అమ్మ డాష్ డాష్ హౌ డేర్ యూ సే, అలాగంటావా ఇలా అంటావా అని ఎక్కడొద్దు, అది సెట్లో వద్దు. అక్కడ ఓకే సార్, తప్పకుండా సార్, అలాగే సార్, చూద్దాం సార్, ఓకే, ఇలా యాక్ట్ చేయాలి. నువ్వు స్క్రీన్ మీద యాక్ట్ చేయడం కాదమ్మా, నిజ జీవితంలో యాక్ట్ చేయటం నేర్చుకో. ఇప్పుడు దాకా నేను అడిగిన ప్రశ్నలకు కారణం కూడా అదే. ఎక్కడా రాధా ప్రశాంతి తప్పు చేయలేదు, తప్పు జరుగుతున్నప్పుడు ఖండించకుండా బయటికి రాలేదు. కాకపోతే రాధా ప్రశాంతి మీద పడ్డ ఒకే ఒక్క ముద్ర ఏంటంటే ఆ అగ్రెసివ్ నేచర్. ఏఎన్ఆర్ గారు మీకు సలహా ఇచ్చినట్టు మీరు ఆ యాక్టింగ్ చేయలేకపోయారు నిజ జీవితంలో రాలేదండి. రాజా గారు మీ ఐ డ్రీమ్ స్టూడియోలో ఉండి నేను కళామ తల్లి సాక్షిగా చెప్తున్నాను, నాకు తెలిసి తెలియక చిన్నప్పుడేవో కొన్ని తప్పులు అంటే మాట ద్వారా కానీ ప్రవర్తన ద్వారా కానీ ఎలాగైనా అందరము చేస్తాము, నేను చేసి ఉండొచ్చు, నేను దేవతను కాను, నేను చెప్తున్నాను. నాకు తెలిసి అప్పుడు ఏం చేశానో, నేను పోయే ముందు నాకు మంచి చావు రావాలి అంటే మనము మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు అయితే చేయకూడదు అనేది నేను నిర్ణయించుకున్నానండి. ఎందుకు అంటే, నాకు డబ్బులు తక్కువ ఇచ్చినా నేను యాక్ట్ చేస్తాను పెట్టుకోండి అంటే పెట్టుకోవటం లేదంటే, వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది నాకు అర్థమైపోతుంది. అర్థమైంది కదా. ఇప్పుడు మీ ముఖానికి ఇప్పుడు వేషాలు ఎందుకు అంటే, అవును మేము స్టేజ్ ఆర్టిస్ట్, నేను స్టేజ్ నుంచి వచ్చాను, నేను చనిపోవడం కూడా యాక్టింగ్ చేస్తూ నేను చనిపోతే నాకు అంతకంటే అదృష్టం ఇంకొకటి ఉండదు అన్నది నా డ్రీము. సరే ఎవరిస్తారో ఎవరో తర్వాత విషయం లేదు, మీ ఇలాంటి వాళ్ళు 4 ఇంటర్వ్యూ పిలిచినా నా కష్టసుఖాలు నేను షేర్ చేసుకుంటే అదే షూటింగ్లో ఫీల్ అవుతా. అలాగని ఇండస్ట్రీకి నేను తప్పు పట్టడం లేదు, ఇండస్ట్రీలో మంచి ఉంది చెడు ఉంది. ఒక ఇండస్ట్రీయే కాదు, పొలిటికల్ ఫీల్డ్ తీసుకోండి, మామూలు ఫీల్డ్ తీసుకోండి, తోటకూర గమేళ్ళు మోసిన దగ్గర నుంచి ఆఫీసుల్లో పనిచేసిన వాళ్ళ దగ్గర నుంచి విషయాలు అన్ని దగ్గరలో ఉన్నాయి. ఒక్క ఫిలిం అన్ని రాధా ప్రసాద్కి తెలుసు, అన్ని ఎక్కడ లేదు అని మీరు అడగండి. బట్ నేను ఇంకో మాట కూడా చెప్తాను. ఇలా మీ ఇంటర్వ్యూకి వస్తున్నాను అంటే, నేను నా సోర్సెస్ ద్వారా చెక్ చేసుకుంటే ఒక వ్యక్తి నాకు చెప్పిన మాట, నీ ఇంటర్వ్యూలో కానీ రాధా ప్రశాంతి నిజంగా మనసు విప్పి నిజాలు చెప్తే ఈ రోజు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్లుగా చాలామంది అవుతున్న చాలా మంది బతుకులు రోడ్డు మీద పడతాయని చెప్పారు. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడున్న వాళ్ళు ఎంతమంది పమేరియన్స్ డాగ్స్ లాగా నా చుట్టూ తిరిగారు. నేను ఓపెన్ చేస్తే సీన్ సితారా అవుద్ది. ఇవి ఎవరికైతే కొట్టానో టాప్ ప్రొడ్యూసరు, టాప్, మరి చెప్పకూడదు ఇంకా. మీరు ఇందాక మాట్లాడుతూ ఒకసారి అంటే మీ బంధువులు చెప్పారు, ఒకసారి అద్దంలో చూసుకో ఎలా ఉన్నదానివి ఎలా అయ్యావని చెప్పన్నారు. ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు మీ పాత ఫోటో ఒకటి చూశాను. ఆ రోజు ఉన్న స్టార్ హీరోయిన్లు అందరికంటే చాలా అందంగా ఉన్నారు. అయితే నేను వాళ్ళు చెప్పింది చేయలేదు కాబట్టి నా అందం పనికి రాలేదు, నా యాక్టింగ్ పనికి రాలేదు, నేను పనికి రాలేదు ఇండస్ట్రీకి. వాళ్ళు చెప్పింది చేసుంటే నేను ఈరోజు పుణ్యమా అంటూ నేను ఇలాంటి 3-4 బిల్డింగ్ కట్టేసి మీలాంటి ఐ డ్రీమ్ వాళ్ళకి నేను రెంటలతో బ్రతికేసేదాన్ని. కానీ హీరో కృష్ణ గారికి మీరంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. అభిమానం ఉంది, ఆయన అంటే కూడా నాకు చాలా ఇష్టం.